మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో దావీదు యెహోవా యొద్ద పదే పదే విచారణ చేయటం మనం గమనిస్తాం. ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధం చేసి వారి ధాన్యమంతటిని దోచుకుంటున్నారని దావీదుకు వినపడినప్పుడు దావీదు కేయిలా ప్రజలకు సహాయం చేసేందుకు యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. యెహోవా, నీ వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కేయిలాను రక్షించమని దావీదుకు చెప్పాడు. అయితే దావీదుతో ఉన్నటువంటి మనుషులు చాలా తక్కువ కనుక కేవలం 600 మంది మాత్రమే ఉన్నారు. వీరందరూ తమ భయాన్ని వ్యక్తపరిచారు. ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధానికి రావడానికి మేము భయపడుచున్నామని వారు దావీదుకు చెప్పినప్పుడు దావీదు తిరిగి మరలా యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవుడు చక్కగా జవాబిచ్చాడు. ఖచ్చితంగా ఫిలిష్తీయులను నేను నీ చేతికి అప్పగిస్తాను, వారి చేతుల నుంచి నువ్వు కేయిలాను రక్షిస్తావు, వెళ్ళుము అని ఆజ్ఞాపించాడు. ప్రార్థనలో దావీదులాగా దేవుని మీద ఆధారపడిన వారు మనకు కనపడరు. తన జీవితకాలం అంతా ఏదో ఒక పొరపాటు తప్ప అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ దేవుని అడగడం, ఆయన గైడెన్స్ తీసుకోవటం, ఆయన చిత్తానుసారము నెరవేర్చడానికే దావీదు ఆశ కలిగి ఉన్నాడు. ఇది దేవుడు కూడా గమనించి సాక్ష్యం ఇచ్చాడు. తన యవ్వన కాలంలోనే చెప్పాలంటే ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే తెగించి గొలియాతుని చంపాడే, లేదా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహమును ఎలుగు వంటిని చంపాడే. తనకున్న ఆ సామర్థ్యాన్ని బట్టి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళట్లేదు. ఎందుకంటే దావీదు బాగా ఎరిగి ఉన్నాడు. కీర్తన 44వ అధ్యాయంలో 6వ వచనం మీరు గమనించండి. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతుల నుండి మమ్మ రక్షించువాడవు నీవే. నిజమే కదా, యుద్ధ దినానికి గుర్రములను రథములను ఆయత్తపరచుట కద్దు. అయితే రక్షణ ఎవరి ఆధీనంలో ఉంది? సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అంటే యుద్ధానికి రథాలను గుర్రాలను సిద్ధపరుస్తారట, కానీ రక్షణ మాత్రం యెహోవా ఆధీనంలో ఉంది. దేవుని ప్రజలై ఉండి ఆయా సందర్భాలలో దేవుని మీద ఆధారపడకుండా తమ స్వచిత్తమును లేదా ఇతరులను ఆధారం చేసుకున్న ప్రజల గురించి యెషయా ద్వారా కొన్ని మాటలు దేవుడు పలికించాడు. యెషయా గ్రంథంలో 31వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో ఈ మాటలు మనం చూడగలుగుతాం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దావీదు అన్నాడు కదా, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా ద్వారానే మనకు సహాయం కలుగుతుంది. ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించబడినవాడు ఎక్కువగా తమ కొరకు గుర్రములను సంపాదించుకోకూడదని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకంటారు? అది వారికి అతిశయంగా మార్చబడుతుంది, లేదా దాని ద్వారానే మేము విజయం పొందామని వారు అనుకుంటారు. ఎందుకంటే కొంతమంది గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తున్నారని కీర్తన 20వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. సాధారణంగా మనం చూస్తున్నటువంటి ప్రార్థనలు ఎలాగుంటాయంటే, తమకిష్టమైన ప్రతి పనిని ప్రారంభించి దేవా ఈ పనిని దీవించమని ఎక్కువ మంది ప్రార్థిస్తూ ఉంటారు. అంటే ముందుగానే దేవుని అడిగితే ఎక్కడ నో అని ఆన్సర్ వస్తే తమ ఇష్టాన్ని పోగొట్టుకుంటారు కదా. ఓ పనిని ప్రారంభించటం, ఓ వ్యాపారాన్ని ప్రారంభించటం, లేదా ఒకటి కొనుగోలు చేయటం, ఓ వివాహం సిద్ధపడటం, ఆ తర్వాత దేవా దీన్ని దీవించమని కృప దైత్యమని అడగడం, ఇది తెలివైన ప్రార్థన అని వారు అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే అది ఎన్నిక చేయక మునిపే, అది అంగీకరించక మునిపే ప్రభువా ఈ విషయంలో నిశ్చితం ఏంటి, చేయాలా వద్దా అని ప్రార్థించేవారు, ఎదురు చూసేవారు. దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా చాలా చక్కగా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయంలోకి రండి. మీరు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు మీరు గమనిస్తే, ఇజ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అంటూ బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడి పోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరినూ ఆర్పివేయకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయును.
నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు. ఇక్కడ బేతేలు, గిల్గాలు, బెయషెబా కొన్ని మాటలు మనకు వినపడుతున్నాయి. దీని వెనక ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా నిర్ణయించబడినటువంటి స్థలములకు వెళ్ళటం. మన పితరులైన ఇజ్రాయిల్ చరిత్ర మనం ఆలోచిస్తే ప్రతిసారి ఏఫోదు వారికి జవాబు ఇవ్వలేదు, ప్రతిసారి మందసం వారికి విజయాన్ని తెచ్చిపెట్టలేదు. ఈ రోజుల్లో ఆలోచిస్తే మనసు మార్చుకోకుండా మందిరానికి వెళ్తున్నటువంటి వారు కూడా అట్టివారే కదా. దేవుడైన యెహోవా ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా 2వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దావీదులాగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం ఎంత మంచిది కదా. అయితే ఈ సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో మరో ప్రాముఖ్యమైన విషయం మీద పంచుకోవాలి. దావీదు కెయిలాకు సహాయం చేసి ఫిలిష్తీయుల చేతి నుంచి విడిపించాడని, కెయిలాలో దావీదు ఉన్నాడని, ప్రాకారం కలిగిన ఈ పట్టణంలో దావీదు నాకు దొరికాడని, నిశ్చయముగా దావీదును చంపాలని సౌలు తన సైన్యంతో బయలుదేరాడు. అయితే దావీదు కెయిలాకు సహాయం చేశాడు కదా, కనుక ఈ ప్రజలు నాకు సహాయం చేస్తారు, సౌలు చేతికి నన్ను అప్పగించరు అని ఒకవేళ సొంతగా ఆలోచించుంటే దావీదు మోసపోయేవాడే. దావీదు వెంటనే సౌలు వస్తున్నాడని తెలిసి తిరిగి అబ్యాతారుతో ఏఫోదు తెమ్మని చెప్పి యెహోవా యొద్ద మళ్ళీ విచారణ చేస్తున్నాడు. అడుగుతున్నాడు, ప్రభువా సౌలు నిశ్చయముగా కెయిలాకి దిగి వస్తాడా అంటే దేవుడు అంటున్నాడు సౌలు ఖచ్చితంగా దిగి వస్తాడని. అయితే ఈ కెయిలా ప్రజలు నన్ను సౌలుకు అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా అంటున్నాడు, వారు నిన్ను అప్పగించుదురు అని. 13వ వచనంలో రాయబడింది, అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన తన జనులను లేచి కెయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయిలా నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. ఈ కెయిలా ప్రజల్లాగా మన మధ్యలో కూడా కొంతమంది ప్రజలు ఉంటారు. మనం చేస్తున్నటువంటి మేలుకు ప్రతి మేలు చేయకపోగా, కృతజ్ఞత లేకపోగా తిరిగి మనకి కీడు చేసేవారు మన మధ్యలోనే ఉంటారు. నాతో కలిసి భుజించిన వాడు నన్ను కొట్టుటకు తన మెడమినెత్తెను అని దావీదు ప్రవచించినట్టుగా యేసుక్రీస్తు ప్రభుని ఎవరు అప్పగించారు? 3.5 సంవత్సరాలు తనతో ఉండి అద్భుతాలు చూసి శిష్యుడిగా తనను వెంబడించి ధనాపేక్ష కలిగిన వాడై శత్రువులతో చేయగలిగినటువంటి ఇస్కరియోతు యూదయే కదా. మనకు తెలియని విషయాలు లేదా చేతగాని విషయాల మీద మాత్రమే కాదు, మనకు చేతనైన విషయాల మీద కూడా యెహోవా మీద మనము ఆధారపడడం నేర్చుకోవాలి. చివరిగా మీకు మరొక మాట నేను జ్ఞాపం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం మీదనే దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఎంత పిన్ పాయింటెడ్గా పర్టికులర్గా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యూదా పట్టణంలోకి నేను పోదునా అని అడుగుతున్నాడు, వెళ్ళొచ్చని దేవుడు చెప్పాడు. నచ్చిన పట్టణానికి వెళ్ళట్లేదు, ఆ పట్టణాల్లో మరి ఏ పట్టణానికి వెళ్ళాలని స్పష్టంగా అడుగుతున్నాడు. దేవుడు హెబ్రోన్కి వెళ్ళమంటే దావీదు హెబ్రోన్కి వెళ్తున్నాడు. ఈ హెబ్రోన్లోనే దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. మన జ్ఞానమును బట్టి, సామర్థ్యమును బట్టి, బలమును బట్టి ప్రణాళికలు వేయక దేవుని చిత్తము మాత్రమే మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా యెహోషాపాతులాగా యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొందుముగాక. ఏలయనగా ఆయన కొరకు ఎదురు చూచువారు ఎవరూ సిగ్గునందరు. ప్రభువు మీకు సమయోచితమైన సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.